తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాలలో వివిధ రకాలుగా ఎగ్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుగు రుచి షోలో కొన్ని ఎంపిక చేసిన రుచికరమైన మరియు సులభమైన తయారీ విధానం మీ ముందుకు తీసుకొస్తుంది. మష్రూమ్ ఆమ్లెట్. అన్ని రకాల ఆమ్లెట్లలో మష్రూమ్ ఆమ్లెట్ చాలా డిఫరెంట్. భూమి మీద పుట్టే ఈ పుట్టగొడుగులకి చాలా రుచి ఉంటుంది. ఈ ఆమ్లెట్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మన తెలుగు రుచిలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. కావలసిన పదార్థాలు: నూనె 15 మిల్లీలీటర్లు, తరిగిన ఉల్లిపాయలు 2 టీ స్పూన్లు, పుట్టగొడుగులు 50 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, మిక్స్డ్ డ్రై హర్బ్స్ తగినన్ని, ఎండుమిరప రేకులు 2 టీ స్పూన్లు, ఎల్లో క్యాప్సికమ్ తగినన్ని, రెడ్ క్యాప్సికమ్ తగినన్ని, బంగాళదుంప తగినన్ని, వెన్న 2 క్యూబ్స్, గుడ్లు 3. తయారీ చేసే విధానం: ముందుగా పుట్టగొడుగుల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా తీసుకోవాలి. తరువాత ఉడికించుకున్న బంగాళాదుంప 2 ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో నూనె వేసి, ఉల్లిపాయలు వేసి కలుపుకొని, దీనిలో కట్ చేసుకున్న పుట్టగొడుగులు వేసి, కాస్తంత ఉప్పు వేసుకుని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్స్డ్ డ్రై హర్బ్స్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్లో నూనె, ముందుగా కట్ చేసుకున్న రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసుకుని తగినంత ఉప్పు వేసి మూత పెట్టి గ్రిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్లో నూనె, వెన్న వేసుకోవాలి. ఇప్పుడు ఒక మగ్లో గుడ్డు పగలగొట్టి తగినంత ఉప్పు వేసి కలుపుకొని పాన్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పుట్టగొడుగుల మిశ్రమాన్ని వేసి మూత పెట్టుకోవాలి. ఆ తరువాత దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మష్రూమ్ ఆమ్లెట్ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.